హలో మేడం, ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి గేమ్ చేంజర్ అండ్ బాలకృష్ణ గారి మూవీ అండ్ మా వెంకటేష్ గారి మూవీ వస్తుంది కదా, మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారు? నేను గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అనేది సో ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది అంటారా? ఎందుకంటే చాలా మన రాజమౌళి తర్వాత తీసిన సినిమా కదా, చాలా వరకు మార్కెట్ లో ఏమంటే రాజమౌళితో తీసిన సినిమా తర్వాత ఏదైతే ఉందో హీరోస్ కి ఫ్లాప్ పడుతుంది అనేసి ఒక బ్యాడ్ కామెంట్ అనేది ఉంది. సో దానికి మీరేమంటారు? గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి, ఆయన యాక్టింగ్ కానీ మొత్తం బాగుంది. సో అది అయితే ఫ్లాప్ అవ్వదు అనుకుంటున్నాను. సో శంకర్ గారు ఇంతకుముందు సినిమా తీసుకున్నట్లయితే సో మనకి ఫ్లాప్ అంటే ఏదైతే 2 తీసారో కమల్ హాసన్ గారితో, అది సినిమా ఫ్లాప్ అయింది. సో మళ్ళీ రామ్ గారికి ఈ సినిమా హిట్ అవుతుంటారా? హిట్ అయితే కంపల్సరీ హిట్ అయితే. సో కలెక్షన్ ప్రకారంగా ఒక 1000 crores కొడుతుంది. సో ఫస్ట్ టైం అనుకుంటా రామ్ గారికి శంకర్ గారితో కాంబినేషన్ తో ఈ సినిమా రావడం అనేది సో ఎలా ఉండబోవచ్చు? సో ఆడియన్స్ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? అంటే మొత్తం సినిమా గురించి మొత్తం పర్ఫెక్ట్ ఉంది. సో ఇది ఫ్లాప్ అవుతుంది అన్న ఛాన్సెస్ ఒక 2% ఉంది అనుకుంటున్నా, అంతే తప్ప ఫ్లాప్ అవ్వదు అనుకుంటున్నా. సో బెనిఫిట్ షోలు కూడా సరే బ్యాన్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే పుష్ప తర్వాత ఫస్ట్ టైం వచ్చిన సినిమా కాబట్టి. సో ఎలా ఉండొచ్చు కలెక్షన్స్ టైప్ లో? కానీ కలెక్షన్స్ అంటే తక్కువతోనే ఆయన ఇంకా కలెక్షన్ కొడితే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఒక లైక్ సినిమాని నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా వచ్చి సినిమా థియేటర్ కు చూడమంటారా? అంటే నెగిటివ్ తో చూడకుండా పాజిటివ్ వేలో పోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ ది వార్ జరుగుతుంది. సో మా హీరో ఎక్కువ అని కొట్టుకుంటున్నారు. సో అందరు హీరోలు ఒకటే, వాళ్ళు తక్కువ కాదు వీళ్ళు తక్కువ కాదు. ఎందుకంటే అందరూ కష్టపడే సినిమా చేస్తారు కాబట్టి అందరి సినిమాలకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. సో అలా